Hello guys. So once again welcome back to channel. So firstly, ఈ వీడియోలో మనం డిమాండ్ అండ్ సప్లై నేర్చుకుంటాం. దీస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్. సో మనం ఎస్ఎంసీ కాన్సెప్ట్ని ట్రేడ్ చేయొచ్చు ఆర్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ అన్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఓకే, కొన్ని సినారియోస్లో వీ నీడ్ సమ్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. సో ఎట్ దట్ కేస్ యూ కెన్ యూజ్ దిస్ డిమాండ్ అండ్ సప్లై అండ్ ఆల్సో ఆర్డర్ బ్లాక్స్ ఎఫ్ఈటీగా ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మనం డిమాండ్ అండ్ సప్లై నేర్చుకోబోతాం. ఓకే, సో వాట్ ఈస్ డిమాండ్? డిమాండ్ వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, సప్లై వల్ల ప్రైస్ తక్కువ చేద్దాం. సో ఓకే, సో ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ సప్లై తక్కువ ఉండి కానీ దాని డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ర్యామ్ ఇప్పుడు చూడొచ్చు, దాని సప్లై చాలా తక్కువ ఉంది అండ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ప్రైస్ అనేవి హై అవుతాయి యాజ్ యూ కెన్ సీ. అండ్ సప్లై చూడొచ్చు, ఏదైతే ప్రోడక్ట్ సప్లై ఎక్కువ ఉంటుందో కానీ దాని డిమాండ్ తక్కువ ఉంటుందో కానీ దాని డిమాండ్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా దాని ప్రైజెస్ తక్కువ అవుతాయి. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ మనం ఐఫోన్ తీసుకొచ్చేది సరే, ఎప్పుడన్నా న్యూ ఐఫోన్ మోడల్ లాంచ్ అయినప్పుడు దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ దాని ప్రీవియస్ మోడల్స్లో డిస్కౌంట్ ఎక్కువ ఆఫర్ చేస్తారు బికాస్ దాని సప్లై ఎక్కువ ఉంటుంది, దాని స్టాక్ ఉంటుంది కాబట్టి సెలర్స్ వాంట్స్ టు క్లియర్ దేర్ స్టాక్. సో వాటి మీద మనకి ఎక్సెసివ్ డిస్కౌంట్ వస్తుంది. సో జస్ట్ టు క్లియర్ దేర్ స్టాక్, సో జస్ట్ టు క్లియర్ దేర్ సప్లై. ఓకే, సో దిస్ ఈస్ హౌ డిమాండ్ అండ్ సప్లై వర్క్స్ సేమ్ ఇన్ ద మార్కెట్. ఓకే, అండ్ డిమాండ్ని మనం బయింగ్ ఏరియా అని చూడవచ్చు అండ్ సెల్లింగ్ని మనం సప్లైని మనం సెల్లింగ్ ఏరియా చూడవచ్చు. ఓకేనా, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ చార్ట్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ గైస్. సో ఈ ప్రైజెస్ $1 to $5 ప్రైజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని యాపిల్ని $1 కొనుక్కోనికి 1000 పీపుల్ ఉన్నారు మార్కెట్లో. ఓకే, యాపిల్ని. సో బట్ ద థింగ్ ఈస్ గైస్, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే బై ఆర్ సెల్ ట్రాన్సాక్షన్, ఎంతమంది అయితే బయర్స్ ఉన్నారో సెల్లర్స్ కూడా అంతేమంది ఉండాలి. సో వాళ్ళ మధ్యలో ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 బయర్స్ ఉన్నారు కానీ సెల్లర్స్ ఓన్లీ 100 ఉన్నారు. సో ఓన్లీ 100 పీపుల్కే బై చేయగలుస్తాడు. సో మిగిలిన పీపుల్ దే విల్ బి లెఫ్ట్ అవుట్. సో ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ దొరుకుతుందో వాళ్ళు అప్పుడే కొనుక్కోవాలి. సో ఈ విధంగా మార్కెట్లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ దిస్ డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే, సో ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ కావాలంటే బయర్స్ కూడా ఈక్వల్ ఉండాలి, సెల్లర్స్ కూడా ఈక్వల్ ఉండాలి, అప్పుడే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్తో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇవి ప్రైజెస్ అనమాట, $1 to $5 ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ 1000 పీపుల్ ఉన్నారు. ఓకే, $1కి ప్రైస్ వచ్చినప్పుడు 1000 పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. సో గైస్, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ట్రాన్సాక్షన్ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్ జరగాలంటే దేర్ షుడ్ బి ఈక్వల్ నెంబర్ ఆఫ్ బయర్స్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్. సో ఇప్పుడు 1000 పీపుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయి అక్కడ బై చేయడానికి, కాకపోతే సెల్లర్స్ మాత్రం 100 ఉన్నారు. సో ఏమైందంటే ఓన్లీ 100 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ ఆ రిమైనింగ్ 900 పీపుల్ లెఫ్ట్ అవుట్ అయిపోతారు. సో మళ్ళీ ప్రైస్ ఆర్ ఎప్పుడైతే సప్లై వస్తుందో దే విల్ బై. సో దిస్ ఈస్ హౌ డిమాండ్ అండ్ సప్లై వర్క్ న్యాచురల్లీ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తారు. సో ఐ సెడ్ $1 ప్రైస్ ఉన్నప్పుడు 1000 పీపుల్ కొనుక్కుంటారు. సో వెన్ ద బై ద ప్రైస్ గోస్ అప్ అండ్ దే విల్ బుక్ దిస్ ప్రాఫిట్స్ ఎట్ లెవెల్ $3 ప్రైస్ బుక్ చేస్తారు. సో మార్కెట్ అప్పుడు కిందకు వస్తుంది. సో మనం దీన్ని రీట్రేస్మెంట్ కొనవచ్చు ఆర్ కరెక్షన్ కొనవచ్చు. సో ఎప్పుడైతే ఈ లెఫ్ట్ అవుట్ రిమైనింగ్ పీపుల్ ఉంటారో దే విల్ బై హియర్. ఓకే, దెన్ ప్రైస్ షూట్స్ అప్ అగైన్ అండ్ దే విల్ బుక్ ద ప్రాఫిట్స్, ఇట్ కమ్ డౌన్ అగైన్. సో ఈ రిమైనింగ్ పీపుల్లో కూడా ఎవరైతే లెఫ్ట్ అవుట్ ఉంటారో దే విల్ బై హియర్ అగైన్ అండ్ ఇట్ విల్ గో అప్. ఓకే, అండ్ దే విల్ బుక్ ద ప్రాఫిట్స్ అండ్ ప్రైస్ కమ్స్ టు బ్యాక్ హియర్ అగైన్. సో ఇలా మార్కెట్ పెండింగ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మూవ్ అవుతుంటుంది. ఓకే, అప్. ఓకే, ఆర్డర్స్ ఫిల్ చేస్తూ పైకి వెళ్తుంటుంది. ఓకే, దిస్ ఆల్సో కాల్డ్ అస్ ప్రైస్ యాక్షన్ అంటాం మనం, ప్రైస్ యాక్షన్. సో దిస్ హౌ ద బేసికలీ డిమాండ్ అండ్ సప్లై న్యాచురల్లీ వర్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో గైస్, డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ రెడ్ కలర్లో ఉంటుంది అండ్ సప్లై గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ మనం డిమాండ్ అండ్ సప్లై ఐడెంటిఫై ఎలా మార్కెట్లో కూడా చూపిస్తాం. సో గైస్, బిఫోర్ అండ్ ఇంపల్స్ మూవ్ యూ హ్యావ్ టు మార్క్ అవుట్ డిమాండ్ అండ్ సప్లైస్. ఓకే, సో నేను అవి కూడా చూపిస్తా. ఇంపల్స్ మూవ్ అంటే ఏందో మీకు తెలుసు, నేను స్టార్టింగ్ వీడియో కూడా చెప్పాను. సో ఇఫ్ నాట్ యూ కెన్ గో అండ్ వాచ్ దెమ్ అగైన్. సో బిఫోర్ అండ్ ఇంపల్స్ మూవ్ మార్క్ ద ఆపోజిట్ క్యాండిడేట్స్. ఓకే, దే ఆర్ కాల్డ్ అస్ డిమాండ్ అండ్ సప్లై. సో గైస్, ఇది గోల్డ్ 1 టైమ్ ఫ్రేమ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మనం ఇంపల్స్ మూవ్ ఐడెంటిఫై చేయాలి. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఆర్ ఇంపల్స్ మూవ్ అండ్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంపల్స్ మూవ్ ఒక ఆపోజిట్ క్యాండిల్, ఇంపల్స్ మూవ్ వచ్చే ముందు ఒక ఆపోజిట్ క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ రెడ్. సో హైలో మార్క్ చేసుకోండి. సో చూడొచ్చు మార్కెట్ ఎప్పుడైతే మన డిమాండ్ జోన్ ట్యాప్ అయిందో, యూ కెన్ సీ క్లియర్ మూవ్ వచ్చిందో,
ట్యాప్ అయింది, మూవ్ ఇచ్చింది. సో దిస్ ఈస్ ఏ బయింగ్ సైడ్ ట్రేడ్ డిమాండ్. సో ఇప్పుడు మనం దీన్నే ఇంకా బ్రేక్ డౌన్ చేస్తే స్ట్రక్చర్ మార్కింగ్ తీసుకోండి. దిస్ అవర్ హై, దిస్ అవర్ లో అండ్ దిస్ అవర్ హై. అండ్ మార్కెట్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యాటర్ ఇచ్చింది. విక్ లేదు కాబట్టి 1% ఆఫ్ బాడీ మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, న్యాచురల్లీ మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ అయినప్పుడు వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. అండ్ మనం ఇక్కడ 3 లెవెల్స్ మార్క్ చేసుకుంటాం. ఒకటి తెలుసు కదా, సో మార్క్ దోస్ లెవెల్స్. సో అవర్ హై అండ్ దిస్ అవర్ డబుల్ టాప్. ఓకే, సో మనం ఇప్పుడు 3 లెవెల్స్ నుంచి సెల్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు 3 లెవెల్స్లో వీ కెన్ లుక్ ఫర్ సప్లై చూడొచ్చు మనం. సో యూ కెన్ సీ ఇది ఒక క్లియర్గా ఇంపల్స్ మూవ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇంకో లెవెల్ తీసుకోవచ్చు. సో దిస్ అవర్ థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సో ఐ మీన్ సప్లై లెవెల్ ఇది. సో ఇప్పుడు చూడొచ్చు, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ ట్యాప్ అవుతుందో, ట్యాప్ అయ్యి మనం సేల్స్ తీసుకోవచ్చు. చూడొచ్చు ట్యాప్ అయింది, వచ్చింది మూమెంట్. అఫ్ కోర్స్ కొన్ని పిప్స్ నుంచి మూమెంట్ అయింది, బట్ యాజ్ యూ కెన్ సీ మూమెంట్ వచ్చింది. ఓకే, యాజ్ యూ కెన్ సీ మూమెంట్ వచ్చింది. సో ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఏ ప్లస్ ఉంది అండ్ ఇక్కడ మన సప్లై ఉంది. సో యాజ్ సైడ్ మనం దీని కన్ఫర్మేషన్ కోసమే వాడతాం కాబట్టి మనం ఇక్కడ ఏ లెవెల్ 2 అంటే ఏ ప్లస్ ట్రేడ్ చేస్తున్నాం. సో మనం సప్లై కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ ఎంత మంచి మూమెంట్ ఇచ్చింది మార్కెట్. సో ఈ విధంగా మనం సప్లై అండ్ డిమాండ్ ఐడెంటిఫై చేసి మన 2CR వాడుతూ, ఆర్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ మెనీ వేస్ యాజ్ యూ లైక్. ఓకే, సో గైస్ మనం ఈ విధంగా డిమాండ్ అండ్ సప్లై ట్రేడ్ చేయొచ్చు విత్ యూజింగ్ అవర్ స్ట్రాటజీ. సో యాజ్ ఎ సెడ్, డిమాండ్ అండ్ సప్లైని మనం ఎప్పుడైనా సరే ఒక కన్ఫర్మేషన్ కిందనే చూసుకుంటారు. అండ్ బికాస్ డిమాండ్ అండ్ సప్లై లెవెల్స్ చాలా తక్కువ ప్లే అవుతాయి గైస్, ప్రాబిలిటీ చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 లెవెల్స్ ఉన్నాయి, ఇంకో దాని ఓన్లీ 3 to 4 ప్లే అవుతాయి. ఓకే, సో వీ కాంట్ రిస్క్. అండ్ సేమ్ గోస్ ఫర్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్ఈజీ. సో అవి కూడా 10 ఉంటాయి, 3 to 4 ప్లే అవుతాయి. సో మనం రిస్క్ వేయలేము. సో అందుకే సరే ఎప్పుడైనా సరే యూస్ దెమ్ యాజ్ అన్ ఎంట్రీ కన్ఫర్మేషన్. ఓకే, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. సో యాజ్ యూ కెన్ సీ గైస్, ఇక్కడ మనకి ఈవెన్ లెవెల్ 2 ఏ ప్లేస్ అదే సెట్ లెవెల్ 2 ఏ ప్లేస్లో ఉంటే ఎప్పుడైతే మనం బ్లైండ్గా దిగిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మనకు ఒక క్లియర్ సప్లై జోన్ కూడా ఉందో, దానివల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏంటంటే ఇంకా మనకి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ. సో వీ కెన్ సెల్. ఇక్కడ చూడొచ్చు ట్యాప్ అయ్యింది మార్కెట్, కొన్ని పిప్స్తో మిస్ అయింది గైస్, బట్ నో వరీస్. మళ్ళీ మార్కెట్ మన ఏ ప్లేస్ లెవెల్కి వచ్చింది, ఏ ప్లేస్ లెవెల్కి వచ్చింది. మూమెంట్ చూడవచ్చు ఎంత క్లియర్గా వచ్చిందో. సో ఈ విధంగా మనం కన్ఫర్మేషన్ వాడుతూ డిమాండ్ అండ్ సప్లైని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ టూల్ లాగా ఉపయోగించి మన లెవెల్స్కి వచ్చినప్పుడు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇఫ్ నాట్, యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ హోల్ థింగ్ అగైన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎఫ్ఈఆర్ ఆర్డర్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే గైస్, యూ కెన్ ఆల్వేస్ కామెంట్. సో మీ కామెంట్ చేసి ఒకవేళ మీ డౌట్స్ కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎట్ ది ఎండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా అయిపోయినాక నేను డెడికేటెడ్గా మీకు ఎంత టైం అయినా పడిని ఐ విల్ try to explain those topics as simple as I can. So please do comment, and that's it for this. Thank you.